భార్యపై భర్త అమానుష దాడి. ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్, కుటుంబ సభ్యుల కోసం గాలింపు. ఘటన తెలిసిన వెంటనే రంగంలోకి పోలీస్. బాధిత మహిళను వైద్యశాలకు స్వయంగా తరలించిన పోలీస్. తర్లపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, తర్లుపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలను పరామర్శించి సదరు మహిళను హుటాహుటీన వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. సుమారు 12 సంవత్సరాల క్రితం వివాహమైనట్లు, వారికి 2 కుమారులు 2 కుమార్తెలు సంతానమైనట్లు గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామంలోని బేకరీ నందు పనిచేస్తున్నట్లు, గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీకి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు, గురునాథం భాగ్యలక్ష్మిని అనుమానిస్తున్నట్లు తేదీ 13/9/2025 రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామంలోని బేకరీలో పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీ, అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెను ఇంటికి తీసుకువెళ్లి చేతులు కట్టేసి బెల్ట్ తో వీపై కొట్టి కాళ్లతో చేతులతో కొట్టినారారు. మహిళలు, పిల్లలపై దాడులు జరిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ గారు అన్నారు. సరే